మానవుడుగా పుట్టినవాడు పాపములో ఉన్నప్పుడు ఆ పాపము విమోచింపబడుటకు ఏక మార్గము దేవుడు. దేవుడు నీ జీవితంలో భాగము లేకపోతే నీలో శుద్ధీకరణం అనేది అవ్వదు. దేవునికి స్తోత్రం. శరీరం ఎంత పెద్దది, శరీరం చాలా పెద్దది కదండి. కానీ మనం ఊపిరి పీల్చుకున్న ఈ ముక్కు, ఈ నోస్ ఎంత చిన్నది, ఈ నాస్ట్రిల్స్ అనేది ఎంత చిన్నవి. కానీ అన్లెస్ ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ యువర్ బాడీ, ఇది మూసిపోతూ ఉంటే హౌ యూ విల్ సఫర్. నీ ప్రాణం పోగొట్టుకుంటావు. నేను అడుగుతున్నాను, ఒక భక్తుడి జీవితంలో బాధగా ఉండవలసింది ఏం తెలుసా? నీ దేవుడు నీ బ్రతుకులో ఒక భాగముగా ఉండకపోతే నువ్వు బాధపడాల్సిందే. ఈనాడు సమస్తము సృష్టించి పుట్టించి కలుగు చేసి బ్రతికించినటువంటి ఆ దేవుడు, ఆ దైవ సంబంధమైన కార్యముకు ఈనాడు మీ జీవితములో, నా జీవితములో, మన ఆత్మ సంబంధమైన బ్రతుకులో ఎంత ద రోల్ ఆఫ్ దట్ గాడ్, ఆ దేవుని యొక్క పాత్ర, ఆ దేవుని యొక్క భాగం ఎంత, మనం చాలా సీరియస్గా ఈ విషయాన్ని ఆలోచించాలి. ఎందుకంటే ఆ భక్తుడు చెప్తున్నాడు, ద లార్డ్ ఈస్ మై పోర్షన్. క్లియర్గా ఉంది, అక్కడ ఏ ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. యెహోవా నీవే నా భాగము, నీవే నా భాగము.